ప్రజలకి ఇదొక ఇదొక ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ. ఇటువంటి అవకాశం అస్సలు చాలా తక్కువగా చూస్తున్నాం మనం ఈ రోజుల్లో, ముఖ్యంగా ఈ రోజుల్లో, ముఖ్యంగా ఈ రాష్ట్రం. అటువంటి చోట కొప్పుల రాజు గారు మీకు ఇటువంటి వ్యక్తి, ఇటువంటి సాధారణమైన వ్యక్తి, సరైన కరెక్ట్ పందాలో నడిచిన వ్యక్తి, ప్రజల్ని అర్థం చేసుకున్న వ్యక్తి మీకు ఈరోజు క్యాండిడేట్ గా మేము ముందుకు వస్తున్నారు. కాబట్టి మేము మా తరపున రాజు గారికి, కొప్పుల రాజు గారికి మీ యొక్క సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం, అభ్యర్థిస్తున్నాం. దాంట్లో మీ ద్వారా, మీడియా ద్వారా ప్రజలందరికీ, నెల్లూరు ప్రజలందరికీ ఇదొక మంచి అవకాశం. మీరు ప్రపంచానికి, దేశానికి, రాష్ట్రానికి మేము మా సార్వభౌమత్వాన్ని మేము డబ్బున వాళ్ళకు కాదు, కాంట్రాక్టర్లకు కాదు, కానీ నిజమైన ప్రజల కోసం పనిచేసే ప్రజా కలెక్టర్లకి, కొప్పుల రాజు గారు లాంటి వారికి ఇస్తాం అని మీరు ఈ ప్రజాస్వామ్యం గట్టిగా ఉంది దేశంలో, ప్రజాస్వామ్య విలువలు ఘనంగా ఉన్నాయనేది ప్రూవ్ చేసే అవకాశం కల్పించే విధంగా మీ అందరికీ కూడా నా తరపున విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మీరు ఆయన కొంచెం మీ మీడియాలో ఇలాంటి సపోర్ట్ ఇవ్వండి. ప్రజలు ఎదుర్కొంటారు, వాళ్ళు ఉద్యోగాలు, వాళ్ళు అన్ని ఆలోచిస్తారు, వాళ్ళు కానీ నిజమేంటో అన్ని సైట్ వాళ్ళందరికీ కూడా మెసేజ్ క్యారీ చేసి మీరు సపోర్ట్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు సమస్యలు కూడా చాలా చాలా భారీగా ఉన్నాయంటే ఏంటి, ఈక్వాలిటీ అంటే, నిరుద్యోగం అంటే, అరవై బాగా పెరిగిపోతున్నాయంటే, వేజెస్ అంటే శాలరీస్ మనం దొరికే వాళ్ళకి కూడా మీరు లాస్ట్ 5-6 ఏళ్ళకి గ్రాఫ్ చూస్తే స్టాగ్నెంట్ ఇలా ఉందన్నమాట. ఇప్పుడు 5 కోట్ల, కానీ ధరలు మాత్రం అటు పోతున్నాయి. సో దాంతో ఏ ఇన్కమ్ కానీ కూడా ఇట్లాంటి క్రైసిస్ లో మనం మామూలు జనాన్ని, మిడిల్ క్లాస్ అవ్వచ్చు, పేదవాళ్ళు అవ్వచ్చు ఉన్నారు. ఇట్లాంటి సమస్యలో మీకు ఒక సహానుభూతి, ఒక మనిషి పిలిస్తే పలికే వ్యక్తి మనకి కావాలి. కానీ ఎక్కడో ఉంది మళ్ళీ ఎలక్షన్ తర్వాత కనపడుకుంటానంటారే. ఎంపీగా పోటీ చేసి ప్రజలకు సేవలు అందించాలని వచ్చినందుకు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆదరిస్తూ ఉన్నారు. భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తా ఉన్నా. నిజంగా చెప్పాలంటే మన నెల్లూరు డిస్టిక్ ప్రజల అదృష్టం. సార్ మన పార్లమెంట్గా పోటీ చేయడం, ఆయనకి కలెక్టర్గా చేసిన అనుభవం ఉంది. అలాగే రాజకీయంగా కూడా సేవ చేసే దృక్పథంతో చాలా అవగాహన ఉంది. మేడం చెప్పినట్టుగా ఢిల్లీలో ఉన్న నిధిని మన రాష్ట్రానికి కానీ, మన జిల్లా ప్రజలకు కానీ ఏ విధంగా తీసుకురావాలనే అవగాహన ఉన్న వ్యక్తి కనుక మనం అందరం కూడా, మన నెల్లూరు జిల్లా ప్రజలందరూ రాజు గారికి ఎంపీగా అలాగే జిల్లా గురించి రాజు గారికి, అలాగే కావలి అసెంబ్లీగా పోటీ చేస్తున్న కళ్యాణ్ నాకు, కాంగ్రెస్ పార్టీ గురించి హస్తం గుర్తు మీద ఓటేసి భారీ ఎత్తున భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుతున్నాను.